స్టీఫెన్ రవీంద్ర సంబంధించినటువంటి ప్రస్తావన ఆయన చేస్తున్నారు కాబట్టి ఆ ఘటనకి మీరు ప్రత్యక్ష సాక్షి అనుకుంటారు. ఆ రోజు ఏం జరిగింది? స్టీఫెన్ రవీంద్ర అనేటోడు తెలంగాణ ఉద్యమంలో విలన్ లాగా పనిచేసి ప్రభుత్వ ఆదేశాలకు మించి క్యాంపస్లో వీర శైవ వ్యవహారం చేశారు. క్యాంపస్లో హాస్టళ్లలో లైట్లు బంద్ చేసి ఈవెన్ బాలికల హాస్టల్లో కూడా ఫోర్స్ని తీసుకెళ్ళి చేయరాని చెప్పలేని పనులు చేయడంతో చాలామంది అమ్మాయిలు చెప్పుకోలేకపోయారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేసే హక్కు ఉన్నప్పటికీ కూడా ఇదొక స్వాతంత్ర ఉద్యమం వల్ల జరుగుతున్న పోరాటంలో వీసీ అధికారాన్ని పక్కకు పెట్టి పోలీస్ ఫోర్స్ అంతా నైట్ డిప్లాయ్ చేసి విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసారు. గొడ్డును బాదినట్టు బాదిరు. బి హాస్టల్లో, సి హాస్టల్లో ఇట్లా ప్లాటూన్ బలగాలు తీసుకొచ్చారు. లేడీస్ హాస్టల్లోకి తీసుకెళ్ళి మానవతకే మచ్చుతునక మహిళా హాస్టల్లోకి, అసలు క్యాంపస్లోకే వీసీ పర్మిషన్ లేకుండా పోలీసులు రాకూడదు. అట్లాంటిది లేడీస్ హాస్టల్లోకి అర్ధరాత్రి ప్రవేశించి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అవన్నీ తెలిసిన తర్వాత జస్టిస్ ఆయన నరసింహారెడ్డి గారు మార్నింగ్ వాక్కి వెళ్ళి విద్యార్థుల మీద జరిగిన దారుణకాండ తెలుసుకొని అప్పటికప్పుడు సుమోటో కింద కేసు చేయొచ్చు, లేకపోతే ఇంకా దారుణం జరిగేది. స్టీఫెన్ రవీంద్ర అంత కఠినంగా వ్యవహరించడానికి కారణం ఏమనుకుంటున్నారు గోవర్ధన్? అంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులపైన ఒక దుర్మార్గమైనటువంటి హింస చేయాలి, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలి, తెలంగాణ ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయాలి అనేది దానికి ముఖ్యంగా విద్యార్థులు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కేంద్రంగా ఉన్నారు. ఇలా ఇది ప్రధానమైనటువంటిది. అందులో దాంతోపాటు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వనరుల్ని కూడా అడ్డు అదుపు లేకుండా దోచుకోవడానికి ఉపయుక్తంగా ఉండాలి. అది తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా ఇలాంటి వాళ్ళకి పెద్ద అందలం ఎక్కించి దాదాపు 10 ఏళ్ల పాటు చాలా కీలకమైనటువంటి పోస్టుల్లో చాలా స్వైర వ్యవహారం చేసినటువంటి మనకు కల్పిస్తుంది. ఇది మనకు కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తి స్థాయి అండనిచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తర్వాత క్రమాన్ని కనుక చూస్తే మనం మొత్తం సమగ్ర సర్వే నుంచి మొదలుకొని మొత్తం అంతా కూడా తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్నంతటిని కూడా భూ కబ్జాలమయంగా చేశారు. తెలంగాణ వనరుల్ని, తెలంగాణ ఎకానమీని అడ్డు అదుపు లేకుండా దోచుకున్నారు. తెలంగాణలో ఉండేటటువంటి వీళ్ళ కుటుంబ పాలన, ముఖ్యంగా ఈ కేసీఆర్ చక్రవర్తిగా ఉంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉపచక్రవర్తిగా ఉన్నాడు. అది మరో సబ్జెక్ట్. అది ఈ 100 తప్పుల్లో అది కూడా ఒక కీలకమైన అంశంగా భావించాలి మనం. దాంట్లోకి వద్దాం. అంటే స్టీఫెన్ రవీంద్ర లాంటి తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు వ్యతిరేకంగా అణిచివేయటానికి దానికి కొన్ని రాజకీయ కారణాలు కూడా చెప్తారు. అది ఆయన జగన్కి సన్నిహితంగా ఉండబట్టి, వైఎస్ఆర్కి సన్నిహితంగా ఉన్నప్పుడు, అదే జగన్ కేవీపీకి సన్నిహితంగా ఉండబట్టి రాజకీయ కారణాలు కూడా చెప్తారు. దాన్ని ఎంతవరకు మీరు అంగీకరిస్తారు గోవర్ధన్? అది కూడా వాస్తవమే. అంటే ఆ రోజు ఉన్నటువంటి సమైక్యాంధ్ర ప్రతినిధులకి, సమైక్యాంధ్ర నాయకులకి రాజశేఖర రెడ్డికి కానీ జగన్కి కానీ అతి దగ్గరగా ఉండడం, వాళ్ళ డైరెక్షన్లో పనిచేయడము, ఆ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఆ క్రమంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఒక రకంగా సమైక్యాంధ్రలో ఉండేటటువంటి వాళ్ళకి, ఆ రోజు ఉన్నటువంటి పాలకులకి ఒక ప్రతినిధిగా పనిచేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని కాపాడేటటువంటి పేరిట అత్యంత రాక్షసంగా, క్రూరంగా, చాలా దుర్మార్గంగా అణిచివేసినటువంటి క్రమం అతను చేసినటువంటిది కనిపిస్తుంది మనకు చాలా క్లియర్గా. ఎట్లా చూస్తూ అలాంటి స్టీఫెన్ రవీంద్రని గోవర్ధన్ అన్న చెప్పినట్టు సమైక్యాంధ్ర పాలనలో జరిగింది, దాష్టికాలు, అరాచకత్వం జరిగింది. మరి అలాంటి స్టీఫెన్ రవీంద్రకి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక స్వయం పాలనలో మనం సాధించుకున్న తెలంగాణలో గౌరవం ఇవ్వడము, ఇంకా మంచి ప్రయారిటీ ఇవ్వడం అనేది యాక్చువల్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి దానికి శిక్ష పడాలి. అదే సందర్భంలో ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ ముందు జరిగినటువంటి ధర్నా విషయంలో కూడా స్టీఫెన్ రవీంద్ర అప్పటి ఉద్యమకారుడైనటువంటి స్వామి గౌడ్ని టార్గెట్గా హింసించారు అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. చాలా చేశారు ఆయన.
అయితే మరి అలాంటి ఆఫీసర్ని కేసీఆర్ అంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చర్చ వచ్చింది కాబట్టి మనం రెండింటిని కంపేర్ చేసి చూస్తున్నాం. అప్పుడు ప్రభుత్వం హయాంలో నళిని చేసిన త్యాగము, స్టీఫెన్ రవీంద్ర చేసిన అరాచకత్వము, నళినికి దక్కిన గౌరవం ఏంటి, మరి స్టీఫెన్ రవీంద్ర గారికి ఇచ్చిన ప్రాతినిధ్యం ఏంటి, ఆయనకి ఇంపార్టెన్స్ పోస్ట్ ఇవ్వడము, ఇదే కేసీఆర్ కేటీఆర్ ఆయన పిలిపించుకొని మంచి ప్రాధాన్యత ఇవ్వడం అంటే వీళ్ళు పైకి మాత్రమే తెలంగాణ ఉద్యమం అనేది ముసుగు, వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు, వాళ్ళ పదవుల చుట్టే తిరిగింది. కాబట్టి మన గోవర్ధన్ గారు చెప్పినట్టు ఇది ఒక ప్లాంట్ డిజైన్ ప్రకారం చేసిన కుట్రనే.